మీరందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యూదాపత్రిక మొదటి అధ్యాయం, ఒకే అధ్యాయపు నిడివి కలిగిన పత్రిక, అది 18వ మాట చూడండి. అంత్యకాలంలో తన భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుంటూ ఎవరుంటారంట? పరిహాసకులుంటారు. ఇది జ్ఞాపకం చేసుకోండి. కానీ దీన్ని మర్చిపోయి మనం ఏం చేస్తుంటామంటే, ఒక వ్యక్తిని గురించి ఇంకొక వ్యక్తి హేళన చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి తప్పులు ఇంకో వ్యక్తి ఎత్తి చూపిస్తున్నప్పుడు, అవసరం లేని వాటిని కూడా పాయింట్అవుట్ చేసి ఒక వ్యక్తిని కార్నర్ చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం ఏమిటంటే, నిజమే కదా, ఇతడు చెప్పేది అబద్ధం కాదు కదా, ఆవిడ చెప్పేది అబద్ధం కాదు కదా అని చెప్పి వాళ్ళు చెప్పే మాటల్లో స్పృహ లేకుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, పరిహాసకులుందురు అంట. నిజమైన ఆత్మీయత పరిహాసము చెయ్యదు. నిజమైన భక్తి పరిహాసం చెయ్యదు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్న వాడైతే ఎవరిలోనే తప్పులు కనబడితే వ్యక్తిగతంగా వాడిని గద్దిస్తాడు. అవునా? ఇప్పుడు లేఖనపరమైనటువంటి విషయంలోకైనా సరే వ్యక్తిగత దూషణ ఉండదు, ఎవరిని అవమానించడం ఉండదు. కానీ ఒక వ్యక్తి పర్టికులర్గా కొందరిని అవమానించడానికి చూపిస్తున్నాడు అంటే, లేదంటే అవమానించే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటే, క్రైస్తవ సమాజం ఈరోజు మర్చిపోయింది వారు చూపించేది కరెక్టే కదా, చూపించే చెబుతున్నారు కదా. ఈ స్పృహలోకి వెళ్తుంది క్రైస్తవ సమాజం. చూపించి చెబుతున్నందు చేత చూసేదంతా నిజమనే భ్రమలో నీవు ఉంటున్నావు. అయితే తప్పకుండా నిన్ను సాతాను మోసం చేస్తాడు. ఈ భ్రమ నుండి నిన్ను బయటికి రప్పించడానికి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, జ్ఞాపకము చేసుకో, అంత్యదినమున పరిహాసకులు ఉంటారని నేను ముందే చెప్పాను. జ్ఞాపకము చేసుకో. ఈ పరిహాసం చేసేవాడి దృష్టిలో కూడా ఒక కోణం నిజమే. ఈ పరిహాసం చేసేవాడి దృష్టిలో కూడా ఒక కోణం నిజమే ఉంటుంది. ఆ ఒక కోణాన్ని పట్టుకొని వాడికి అర్థం కాని మిగతా కోణాలను దూషించడం అనేది జరుగుతూ ఉంటుంది. స్త్రీ అయినా కానివ్వండి, పురుషుడైనా కానివ్వండి, ఆత్మీయ జీవితం ఒక వ్యక్తిగత జీవితాన్ని పరిహాసం చేస్తుందంటే అక్కడ సాతాను ప్రమేయం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఎవరిని అవమానించడు, పరిశుద్ధాత్ముడు ఎవరిని పరిహాసించడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఒక వ్యక్తిగత జీవితాన్ని అందరికీ చూపించి దూషించే పని పెట్టుకోడు. అవునా? బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తుల జీవితాల్లో ఉన్న రహస్యాలు కూడా రాయబడ్డాయి. కానీ అక్కడ కూడా దేవుడు భక్తులను అవమానించలేదు. ఎవిడెన్స్ చూపిస్తున్నాడనే భ్రమలో ఉన్నాం. కానీ ఆ ఎవిడెన్స్ కల్పించబడిందా, లేదంటే వాడు చూపించేదే నిజమని మనతో నమ్మిస్తున్నాడా, ఇవేవి ఆలోచించట్లేదు. మనం చూపిస్తున్నాడనే ఒకే భ్రమలో ఉన్నాం. చూపించినదల్లా నిజం కాదు, కనబడిందల్లా సత్యం కాదు, వినబడిందల్లా వాస్తవం కాదు. ఈ భ్రమలో నుంచి బయటికి రాకపోతే మనకు తెలియకుండానే సాతాను మనల్ని మాయలో పెడతాడు. చూడండి ఒకసారి ఆ వచనాన్ని ఇంకోసారి చదువుకుందాం. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి. ఇప్పుడు ఈ విషయాలు జ్ఞాపకం లేకపోతే ఏమవుతుందో తెలుసా? అలా ఇంకొకరిని పరిహాసం చేసే సహోదరుడు కానీ సహోదరి కానీ వారితో పాటు మనం కూడా ఓ గుంపుగా మారిపోతాం. అవునా? మీరు చెప్పండి, మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా తప్పు చేశాడా లేదా? మీలో భిన్నాభిప్రాయములు కలిగినప్పుడే మీరు ఎంత యోగ్యులో అర్థమవుతుందని బైబిల్ చెప్పింది. అవునా? ఒకవేళ అదే నిజమైతే మోషే తప్పు చేస్తే నిలదీయాలా లేదా? మరి కోరాహు చేసింది తప్పు కాదు కదా. కానీ దేవుడు కోరాహునే తప్పు అన్నాడు, కానీ మోషేని తప్పుబట్టలేదు. కారణం ఏమిటో తెలుసా? ఒక కోణంలో తెలిసిన నిజాన్ని బట్టే కోరాహు తొందరపడ్డాడు. కోరాహు చెబుతున్న వాటిని చూసి మిరియాము కూడా భ్రమపడింది. కానీ అహరోను మిరియాముతో ఏకీభవించినా సరే అహరోనుకు మాత్రం నేర్చుకున్న భక్తి సాధన జ్ఞాపకం చేస్తూ వచ్చింది. ఏమిటో తెలుసా? మోషే పక్షాన దేవుడు ఉన్నట్లున్నాడు. ఎవిడెన్సెస్ అన్నీ మోషేకు విరుద్ధంగా అగ్నెస్ట్గా ఉన్నా సరే మోషే పక్షానే దేవుడు ఉన్నాడు అంటే మాకు తెలియని ఎవిడెన్స్ ఏదో దేవునికి తెలిసింది, అక్కడ ఉంది. మాకు తెలియని సత్యం ఏదో అక్కడ ఉంది అనే స్పృహలోకి వచ్చాడు. అభ్యంతరాలను బట్టి తృణీకరించడమే కారణమైతే మనం ఎవరిని కట్టలేము. ఈ భూమి మీద ప్రతి వ్యక్తిలో తప్పు కనబడుతుంది. తప్పులను ఎత్తి చూపించడం ఆత్మీయత కాదు, తప్పులను సరిచేయడం కొరకు పరిశుద్ధాత్మను చేయబట్టుకోవడం ఆత్మీయ జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేటి క్రైస్తవ సమాజపు దుస్థితి, అంత్యకాలములో పరిహాసకులు ఉంటారని మర్చిపోయి పరిహాసకులకు సపోర్ట్ చేస్తున్నాం. మనం అనేక రకాలుగా పరిహాసకులకు సపోర్ట్ చేస్తూ ఉంటాం. అందుకే నేను ఎప్పుడు మీకు నేర్పిస్తూ వచ్చాను. గడిచిన 9-10 సంవత్సరాలుగా నేను ఎక్కువ నేర్పించిన విషయం ఒకటే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎవరి గురించైనా ఏదైనా చెబితే
చెప్పేవాడు ఒకడే కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేస్తున్నాడు. అవునా, ఇది నిజమా అని నువ్వు అన్నావంటే మోసపోతావు. అలా ఎవరి గురించైనా తప్పుగా నీతో చెబితే నువ్వు వెంటనే చెప్పేవాడితో చెప్పాలి. అయితే ఇప్పుడు మన బాధ్యత ఆ వ్యక్తిని, పడిపోయిన వాడిని తిరిగి కట్టే ప్రార్థనకు పూనుకుందాం. ఉపవసించి పరిశుద్ధాత్ముని బతిమాలుకుందాం. ఈ విధమైన ఆత్మీయ జీవితం ఆది నుండి సంఘంలో వ్యాపిస్తూ వస్తుంది, కానీ అంత్య దినములలో అది చల్లారిపోతుంది. ఆత్మను ఆర్పుతున్నాడు అపవాది. అందుకే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఎవరైనా సరే ప్రతిరోజు కనీసం ఒక 2-3 గంటలు మోకరించేవారైతే ఇంకొకరి తప్పులెత్తి వారిని అవమానించే పని పెట్టుకోరు. ఆ తప్పులను ఏ విధము చేతనైనా సరే అర్థమయ్యేటట్లు వివరించి సరిచేస్తారే కానీ తృణీకరించి అవమానించరు. నేను మరలా చెప్తున్నాను, నువ్వు నిజంగా ఆత్మదేవుని చేత నడిపించబడుతున్నట్లయితే, లేదంటే నువ్వు ఆత్మీయురాలివి, ఆత్మీయుడవైతే ఎవరిని తృణీకరించడానికి వీల్లేదు. ఇది మనం నేర్చుకుంటున్నాం ఎన్నో సంవత్సరాలుగా. సహోదరునిలో పొరపాటు ఉంటుంది, సహోదరిలో పొరపాటు ఉంటుంది, కానీ సహోదరుడు సహోదరి పొరపాటు కాదు. మనిషిలో పొరపాటు ఉంది, మనిషే పొరపాటు అని నువ్వు నిర్ధారణ చేయొద్దు. ఆ నిర్ధారణ చేయవలసిన అధికారం దేవునికి ఉంది, మనకు లేదు. ఏ మనిషి తప్పుడు వాడు అని నిర్ధారణ చేసే అధికారం మనకు లేదు. ఆ వ్యక్తిలో ఉన్న తప్పును మాత్రమే మనం సరిచేసుకునే ప్రయత్నం చేయాలి, కానీ వ్యక్తిని సరిచేయడం ఆయన చేతుల్లో ఉంది. మన కంట్లో దూలం ఉంటే ఎదుటివాని కంట్లో నలుసు నెంచకూడదు. అవును, ఎదుటివాడి వస్త్రధారణ నీకు నచ్చట్లేదేమో, ఎదుటివాడు నువ్వు అనుకున్నట్లు లేడేమో, ఎదుటివాడు నువ్వు అనుకున్నటువంటి ఆత్మీయ జీవితం వైట్ అండ్ వైట్ వేసుకోవట్లేదేమో, ఎదుటివాడు నువ్వు చూసి నువ్వు విన్నటువంటి ఆత్మీయ స్ట్రక్చర్లో లేడేమో, కానీ నీకంటే ఎక్కువ మోకరిస్తున్నాడు, నీకంటే ఎక్కువ దేవుని బతిమాలుకుంటున్నాడు, నీకంటే ఎక్కువ దేవునికి నచ్చినట్లు ఉండాలని వేడుకుంటున్నాడు, నీకంటే ఎక్కువ వాక్యాన్ని చదివి ధ్యానం చేస్తున్నాడు. మరి వాటి సంగతి ఏమిటి? ఏ వ్యక్తిని కూడా అవమానించి లోకంలో పడివేయకుండా ప్రతి వ్యక్తిని గుండెల్లో దాచుకొని, కడుపులో దాచుకొని, ఒకవేళ పడిపోతే బాబు నువ్వే కాదు నేను కూడా పడే అవకాశం ఉంది, మనమందరం తిరిగి లేవాలని ప్రోత్సహిస్తున్నాడు. నువ్వు ఆ పని చేయట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే ఎవిడెన్స్ చూపిస్తున్నారు. ఈ భ్రమలో పడిపోయి ఇది ఆత్మీయ జీవితమా కాదా, ఇలా ప్రవర్తించడం పరిశుద్ధాత్మునికి నచ్చుతుందా? అందుకే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు, వారికి ఏమి లేదంట, వారు ప్రకృతి సంబంధులంట, ఆత్మ లేని వారు భేదములు కలుగజేయుచున్నారు. ఏం కలగజేస్తున్నారంట? భేదములు కలగజేస్తున్నారు. భేదములను విమతములను పుట్టించు వారి మాటలలో పడక, వాటిని అవాయిడ్ చేసి, అలాంటివి అనేకులకు పంచుకోక, వాటిని మరిచిపోయి ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మనము పరిశుద్ధాత్మ దేవుని చేత జ్ఞాపకాన్ని పొందకపోతే ఏనాడో నశించిపోయే వాళ్ళం. ఎన్నో అభ్యంతరాలు నీ కంటి ముందుకు వచ్చాయి, నీ మనసు ముందుకు వచ్చాయి, నీలోనికి వచ్చాయి, నీ ముందుకు వచ్చాయి, కానీ ప్రతిసారి దేవుడు నీలోనికి వచ్చి జ్ఞాపకం చేస్తుంటాడు, మర్చిపోకు అని. అందుకు నువ్వు నిలబడ్డావు. పౌలు భక్తునిలో అభ్యంతరాలు కనబడ్డాయి, విడిచిపెట్టేయాలి పౌలు భక్తుని, తృణీకరించాలి అనే స్థాయి అభ్యంతరాలు కనబడ్డాయి, కానీ గలతీ సంఘం అతన్ని విడిచిపెట్టలేదంట. రాయబడింది, క్రీస్తు యేసు వలెను దేవదూత వలెను చూశారు అని అన్నాడు. పౌలు అంటాడు, మీరు నన్ను తృణీకరించే అవకాశం ఉన్న తృణీకరించలేదన్నాడు. కారణం ఏమిటో తెలుసా? వారు సాతాను మాయలో పడలేదు, పరిశుద్ధాత్ముడు వారికి జ్ఞాపకం చేశాడు. పరిశుద్ధాత్ముడు వాడికి జ్ఞాపకం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంటే నేర్చుకున్న భక్తిని మర్చిపోకుండా ఏం చేస్తాం? భక్తికి, భక్తునికి, దేవుని ఆలోచనలకే సపోర్ట్గా నిలబడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనకేదో నచ్చింది జరగనంత మాత్రాన దేవుడు అనుకుంది జరగట్లేదు అనేది భ్రమ. నీకు నచ్చింది జరగకపోయినా, నువ్వు అనుకుంది జరగకపోయినా, ఆయన అనుకుంది జరుగుతుందని నువ్వు నిలబడ్డమే భక్తి జీవితం. ఎందుకంటే భక్తిలో అత్యంత ప్రాముఖ్యమైనది ముగింపు ఘట్టం కూడా దేవుని సంతోషపెట్టడమే, దేవుని చిత్తం నెరవేర్చడమే. అందుకు మనం నిలవబడ్డం పరిశుద్ధాత్ముని సహాయం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. 10వ వచనంలో మీరు చూడండి, వాళ్ళ గురించి ఇంకో మాట రాయబడింది. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై. ఏమిటంట? తాము గ్రహింపని విషయములను గూర్చి దూషిస్తున్నారు. గ్రహింపని విషయములను గూర్చి దూషిస్తున్నారు. నేను ఒక మాట చెప్పనా? మనం చదువుకున్నటువంటి పాత నిబంధన, కొత్త నిబంధన, ఆది సంఘ వైభవాన్ని చూస్తున్నటువంటి మన దృష్టికి ఏవేవి ఇక్కడ తప్పు అనిపిస్తున్నాయో అదే పనులు చేస్తూ విదేశాల్లో చాలామంది భక్తిలోనే ఉన్నారు. కొందరికి బంగారం వేస్తే తప్పు అనిపిస్తుంది, కొందరికి రంగురంగులు బట్టలు వేసుకుంటే తప్పు అనిపిస్తుంది, కొందరికి షూటు బోట్ వేస్తే తప్పు అనిపిస్తుంది కదా, కొందరికి గడ్డం పెంచినా తప్పే, గడ్డం తీసేసినా తప్పే, కొందరికి నీట్గా ఉన్నా తప్పే, నీట్గా లేకపోయినా తప్పే. నువ్వు వేటి పై రూపాలలో తప్పులు వెతుకుతున్నావో వాటన్నిటిని చేస్తూ కూడా లోన భక్తిలో స్థిరులైన వారు ప్రపంచమంతటా ఉన్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క కల్చర్, ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి కొనసాగుతుంది. ప్రైజ్ ది లార్డ్.
ఈ పై రూపాలను చూడడం, నోటి మాటల్లోని అపార్థాలను గమనించడం కాదు కదా. అలాగైతే మన నోట ఎన్ని అపార్థాలు ఉంటాయి. కాబట్టి పై రూపాన్ని చూడడం మర్చిపోయి జరిగే అసలు కార్యాన్ని మాత్రమే చూస్తే మిగతావన్నీ పరిశుద్ధాత్ముడు తప్పక సరిచేస్తాడు. తప్పు అని నేను అనట్లేదు, అలాగని తప్పు కాదని కూడా నేను అనట్లేదు. నేనేమంటున్నానంటే ఇవి ఇప్పుడు చూడనక్కరలేదు, జరుగుతున్న పని మాత్రమే చూడాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ద్వారా అనేక ఆత్మల రక్షణ జరుగుతుందనుకోండి, ఒక వ్యక్తి ద్వారా అనేక మంది యవ్వనస్తులు ప్రోత్సహింపబడుతున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి పై రూపాన్ని చూసి అతన్ని నిందించి లేదంటే ఆవిడ్ని కించపరచడం అవసరమా? ఏ విధము చేతనైనా కొన్ని ఆత్మల రక్షణలు జరుగుతున్నప్పుడు మిగతా వాటన్నిటిని దేవుడు సరిచేస్తాడు. ఒకరోజు ప్రార్థన చేస్తూ వెళ్ళిపోవాలంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏదో తొందరపడిపోతాం, ఏదో చేసేస్తున్నాము అని లేదు. నేను కూడా అలాంటి పొరపాటు నా ఆత్మీయ పసితనంలో చేసినప్పుడు దేవుడు నేర్పించిన పాఠం. బాబు, అలా ఎందుకు తప్పుపడుతున్నావు? అలా ఎందుకు పొరపాటుగా ఆలోచిస్తున్నావు? నువ్వు వెంబడించిన వారు అలాగే ఉన్నారు కాబట్టి అందరు అలాగే ఉండాలని నువ్వు భ్రమ పెడితే అలాగా లేదు. నా చిత్తం జరుగుతుందో లేదో ఒకసారి చూడు, మిగతా అన్నిటిని నేను సరి చూసుకుంటాను అన్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఒక రోజులోనే జరగదు. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క అనుభవం కలిగి ప్రతి వ్యక్తి సెట్ రైట్ అవుతాడు. యాక్రెసీగా తనను తాను కట్టుకునే రోజు ఒకటి వస్తుంది. అదే ఆది సంఘ వైభవాన్ని మించిన వైభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిర్మిస్తాడు, ఆయనకు అవకాశం ఇద్దాం. పరిశుద్ధాత్ముడే మనల్ని కడతాడు, మనల్ని మనం కాదు. మనం చేయాల్సిందల్లా ఏమిటంటే మనం విశ్వసించే అతి పరిశుద్ధమైన పునాది మీద మనల్ని మనం కట్టుకోవాలి. ఎవరిని వాళ్ళే కట్టుకోవాలి. ఆమేన్. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.